ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు మొదటి దశలో ఏసీ కూరగాయల మార్కెట్ కూడలి, కేవీఆర్ పెట్రోల్ బంక్ స్టేషన్ కూడలి, కనకమహల్ కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ను ఏర్పాటు చేసి పరిశీలించనున్నామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. ఈ మేరకు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు, మ్యాట్రిక్స్ ఎస్పీటీ నెట్వర్క్ కంపెనీ ప్రతినిధులతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలలో భాగంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నగరంలోని 7 కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్లను ఏర్పాటు చేయనున్నామని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్టమైన చర్యలు తీసుకోనున్నామని, 2వ దశలో భాగంగా డిపిఓ సెంటర్, హర్నాథపురం కూడలి, రామలింగాపురం కూడలి, విఆర్సి కళాశాల కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. మన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనము చేయాలంటే ఈరోజు సిగ్నల్స్ మీద సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. మన నెల్లూరు పట్టణంలో 7 జంక్షన్స్ ని సిగ్నల్స్ ఇన్స్టాల్ చేయడానికి వర్క్ కమెన్స్ అవుతా ఉంది. దాంట్లో మనం ఏదైతే సిటీలో ట్రాఫిక్ ఉన్న జంక్షన్స్ ఐడెంటిఫై చేయడం జరిగిందో దాంట్లో అధునాతన టెక్నాలజీ వాడి వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్, ఇప్పుడు మనకి దేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్ ఏవైతే ఉందో ఆ బెస్ట్ సిస్టమ్ ఆ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కి సంబంధించి సిగ్నల్స్, అలానే మన ట్రాఫిక్ సిగ్నల్స్, పెడెస్ట్రియన్ కి కావాల్సిన సిగ్నల్స్ మొత్తం కూడా ఒక 25 డైరెక్షన్స్ వచ్చే సిగ్నల్స్ ని ఈ 7 జంక్షన్స్ లో కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ వర్క్స్ గురించి ఏవైతే మనకి టెక్నికల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డీటెయిల్ గా ప్రెజెంటేషన్ ఇప్పుడు ఎస్పీ సార్ కి, ఇక్కడ కార్పొరేషన్ అధికారులందరికీ కూడా ఇవ్వటం జరిగింది. సో దీనిలో త్వరితగతిన నెల్లూరు నగరంలో ఈ 7 జంక్షన్స్ లో కూడా మన సిగ్నల్స్ అన్ని రావడానికి కృషి చేయడం జరుగుతుంది.